హోషే గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి. ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనమొందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులు అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకునడని చెప్పుదురు. చాలండి. ఎఫ్రాయింతో దేవుని యొక్క వాక్కు ఎఫ్రాయింకి వెళ్ళినప్పుడు ఎఫ్రాయిము భయపడ్డాడు. తర్వాత ఉన్న మాట ఏంటంటే, అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. ఇక్కడ మాట్లాడేది ఈ పుస్తకం అంతా కూడా ఇజ్రాయేలు 10 గోత్రాల గురించి మాట్లాడినప్పుడు ఆ ఇజ్రాయేల్ 10 గోత్రాలని ఉద్దేశించి ఎఫ్రాయిము అని పేరుతో పిలవడం జరుగుతుంది. ఇజ్రాయేల్ 10 గోత్రాలని ఉద్దేశించి ఏంటి, ఎఫ్రాయిము అని పిలవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం 13వ అధ్యాయంలో ఎఫ్రాయిము అనే ఆ ఒక్క గోత్రంతోనే మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ ఆ ఎఫ్రాయిము ఆ 10 గోత్రాల్లో ఉన్న ఈ ఒక్క గోత్రంతో ఏమని చెప్తుందంటే వాక్యం, అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొను. ఎందుకు గొప్ప చేసుకున్నాడో, గొప్ప చేసుకుంటాకే ఉన్న కారణం ఏంటి ఎఫ్రాయిము గోత్రానికి చెప్పండి. మేము ఇక్కడే ఉన్నారా? ఎఫ్రాయిము గోత్రము వారిని వారు గొప్ప చేసుకోవడానికి కారణం ఏంటి? నేను ఒక కారణం చెప్తాను, మీరు చెప్పరు. కానీ యాకోబు యోసేపును పిలిపించి నీ 2 కుమారులను తీసుకురా, నేను ఆశీర్వదింతా అన్నప్పుడు ఒరిజినల్గా పెద్ద కొడుకు ఎవరంటే మనష్షే, రెండో కొడుకు ఎఫ్రాయిము. కానీ యాకోబు ఏం చేస్తాడు, చేతులను మార్చి కుడి చెయ్యేమో ఎఫ్రాయిం తల మీదకి, ఎడం చెయ్య మనష్షే తల మీద వచ్చేలాగా పెట్టి ఆశీర్వదిస్తాడు. కాబట్టి అతనికి జ్యేష్ఠత్వం దొక్కుతుంది. అలాగే ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాల్లో కూడా జ్యేష్ఠత్వ హక్కు యోసేపుది అయ్యింది. అది అలాగేమైందంటే ఎఫ్రాయిం వారు ఏమయ్యారంటే బాగా వృద్ధి చెందారు. మిగిలిన గోత్రాల కంటే ఎఫ్రాయిం వారు ఏంటి, బాగా వృద్ధి చెందారు. కాబట్టి మా పితరుడైన యాకోబు మమ్మల్ని ఏం చేశాడు, దీవించాడు. ఇతరుల కంటే మేమేంటి గొప్పని అంటే చెప్పుకోవాలంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే ఎఫ్రాయిం వాళ్ళు చేసినవి చాలా పనులు ఉంటాయి. కానీ అందులో ఇక్కడున్న ఒక విషయం, వాళ్ళని వారు ఏం చేసుకున్నారంట, గొప్ప చేసుకుని హెచ్చించుకున్నారంట. తర్వాత ఏమనుంది, తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందెను. గొప్ప చేసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, గొప్పోళ్ళు అయిపోయి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. గొప్పోళ్ళు అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు, విగ్రహారాధనలోనికి. బయలుదేవతను బట్టి వారు ఏమైపోయారంట, నాశనం అయిపోయారు. 2వ వచనం నేను చదువుతుందండి. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయిదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. బయలుదేవత దూడ తలకే ఉన్న దేవత. మీకు ఇంతకుముందు కూడా అన్య దేవతలు అనే ఒక మెసేజ్ చెప్పుకున్నప్పుడు దాంట్లో బయలుదేవత ఆరాధన గురించి కూడా మీకు చెప్పాను. మీరు ఏమైనా మర్చిపోతే మళ్ళీ వెళ్ళి చూసుకోండి. ఇక్కడ ఉన్న ఒక్క మాట నేను చూపిస్తాను. దూడలను ముద్దు పెట్టుకునుడని చెప్పుదురు. దూడలను ఏం చేయడం, ముద్దు పెట్టుకుంటాం. ఈ దూడ ఆరాధన అన్నదే మనకి ఎక్కడ కనపడుతుందంటే బైబిల్లో ఇజ్రాయేలు నిర్గమకాండంలో మోషే గారు కొండ మీద ఉన్నప్పుడు దిగొచ్చేటప్పటికి వీళ్ళు బంగారపు దూడని చేసుకుంటారు. మనకు అక్కడ క్వశ్చన్ రావాలి, ఎందుకు బంగారపు దూడే, దూడనే ఎందుకు చేసుకోవాలి? చాలా జంతువులు ఉన్నాయి కదా, సింహాన్ని చేసుకోవచ్చు, పులిని చేసుకోవచ్చు, దూడ కంటే అవి గొప్పవా కదా, ఏనుగుని చేసుకోవచ్చు. కానీ ఎందుకు దూడ, ఎందుకు దూడ, దూడ ఎందుకు? చాలా జంతువులు ఉన్నాయి కదా. ఈ దూడ ఆరాధన ఎక్కడదే, ఐగుప్తులోది. ఈ దూడ ఆరాధన ఎక్కడదే, ఐగుప్తులోది. దూడను ఆరాధించేవారు ఐగుప్తీయులు ఒక్కరే కాదు, కానీ దానికి ప్రారంభం మాత్రం ఐగుప్తీయులే. మీకు కొన్ని నేను రాశాను. దూడారాధన ఎవరు చేసేవారు అంటే మొట్టమొదటిగా ఐగుప్తీయులు, 2 కనాను దేశం వెళ్ళిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు. ఆ దూడను ఏం చేశారు, యెరోబాము కాలంలో 2 దూడల్ని, ఒకటి బేతేలు నందును దాను నందును నిలవబెట్టి దూడారాధన చేస్తారు. అక్కడే కాదు, మెసొపొతేమియాలో కూడా కల్నేను, అక్కదు, బబులోను ఆ దేశాల్లో కూడా ఏం చేసేవారు, దూడనే ఆరాధించేవారు. మళ్ళీ మినియోన్ అని ఒక నాగరికతలో కూడా, అంటే ఇప్పుడు ఆ నాగరికతలు లేవు, పోయినాయి.
ఆ నాగరికతలో కూడా ఏం చేసేవారు? దూడను ఆరాధించేవారు. అలాగే పూర్వము గ్రీసు వారు కూడా ఏం చేసేవారు? దూడను ఆరాధించేవారు. అంటే దూడను ఆరాధించడం ఎలాగంటే వాళ్ళకు ఒక దేవుడు ఉండేవాడు. ఆ దేవుడి పేరేంటంటే జ్యూస్. ఆ దేవుడి పేరేంటి? జ్యూస్. తాగి జ్యూస్ కాదు. జ్యూస్ అంటే మళ్ళీ ఆ జ్యూస్ వైపు వెళ్ళొద్దు. ZEUS అని జ్యూస్ అని ఒక గొప్ప దేవుడు ఉంటారు వాళ్ళకి గ్రీక్ పురాణాల్లో. ఆ జ్యూసు కావాల్సిన వచ్చినప్పుడు ఆడొక దూడలాగా మారిపోయాడు. ఆడిగాడు ఏమైపోయాడు? దూడలాగో ఎద్దులాగా మారిపోయాడు. కాబట్టి అలా కూడా వాళ్ళు ఏం చేసేవారు? ఆరాధించేవారు. అలాగే ఎక్కడే కాదు, మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో అప్పట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఉండేది. హరప్పా నాగరికత తెలుసా మీకు? హరప్పా, మొహెంజదారో నాగరికతలు అంటారు. గుర్తుందండి మీకు ఏమన్నా? నీకు గుర్తుంది తేజ? అందులో హరప్పా నాగరికత అని ఉంటుంది. ఆ నాగరికతలో కూడా దూడను ఏం చేసేవారు? ఆరాధించేవారు. అలాగే కాదు, ఎనటోలియా అంటే టర్కీలో కూడా హిత్తీలు ఏం చేసేవారు అంటే దూడను ఏం చేసేవారు? ఆరాధించేవారు. ఇంకా పురాతన ఇరాన్లో, అప్పటి పర్షియాలో కూడా దూడను ఏం చేసేవారు? ఆరాధించేవారు. అక్కడే కాదు, ఇంకా యాన్షియంట్ అంటే పురాతన సిరియా దేశంలో కూడా దూడను ఏం చేసేవారు? ఆరాధించేవారు. అలాగే పురాతన ఎటురూరియా అంటే ఇటలీలో కూడా దూడను ఏం చేసేవారు? ఆరాధించేవారు. కాబట్టి దూడ ఆరాధన ఈజిప్ట్ నుంచి ఇటలీ వరకు ఉంది. ఈజిప్ట్ నుంచి ఇప్పుడు నేను మీకు ఎన్ని చెప్పాను మొత్తం? 5 రాసుకోలేదు కదా మీరు? నేను మళ్ళీ చెప్పను ఎన్ని చెప్పానంటే 10 చెప్పాను. రాసుకోవసరం లేదులేండి, అంటే మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఎన్ని? 10 సివిలైజేషన్లో అంటే 10 నాగరికతల్లో 10 రకాల ప్రాంతాల్లో ఈ దూడను ఏం చేసేవారు? దేశాల్లో ఆరాధించేవారు. ఇప్పుడు కూడా ఈ దూడ ఆరాధన ఉంది. ఎక్కడుంది చెప్పండి? మన ఇండియాలో ఆవుల్ని దూడల్ని ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఇండియాలో ఉంది, నేపాల్లో ఉంది, శ్రీలంకలో ఉంది, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఉంది, ఇంకెక్కడ ఇండోనేషియా దేశాల్లో కూడా ఏముంది? ఉన్నాయి. అంటే ఈ దూడ ఆరాధన ప్రపంచమంతా ఉంది. ఈ దూడ ఆరాధన ఎక్కడుందండి? ప్రపంచమంతా ఉంది. ఈ దూడల్ని ప్రపంచమంతా ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు పెట్టుకుంటాం అంటే ఏంటి? ఆరాధించటం, మన ప్రేమను చూపించటం. అంతెందుకు, మొన్న ఒలింపిక్స్ జరిగినాయి ప్యారిస్లో. అక్కడ కూడా ఒక బంగారపు దూడను బొమ్మ పెట్టారు. అర్థమవుతుందా మీకు? దూడారాధన ఎన్ని వేల సంవత్సరాల క్రితందే. ఇప్పుడు ఆ ఐగుప్తులో నుంచి 2024 ప్యారిస్లో ఒలింపిక్స్లో కూడా ఒక బంగారపు దూడ బొమ్మను పెట్టారంటే సాతాను ఎలా పనిచేస్తున్నాడు అర్థమైందా? సాతాను వాడి పని ఎలా ఉంది? అది ఆలోచిస్తేనే కానీ మనకేంటి కనపడదో. ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే దూడలను ముద్దు పెట్టుకునుడని చెప్పుదురు. ముద్దు అన్నది ఏంటంటే మన ప్రేమను వెల్లడి చేయటం, లేకపోతే మన ఆరాధనని తెలియజేసే ఒక పద్ధతి. మనకి యాకోబు రాహేలు దగ్గరికి వెళ్ళినప్పుడు రాహేల్ని అలాగే ముద్దు పెట్టుకుంటాడు. అలాగే మోషే దగ్గరికి అహరోను వచ్చినప్పుడు అహరోను మోషే కూడా ఏం చేసుకుంటారు? ఒకళ్ళనొకళ్ళు ముద్దు పెట్టుకుంటాం. అలాగే దావీదు యోనాతాను ఒకళ్ళనొకళ్ళు ఏం చేయటం? ముద్దు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ముద్దు పెట్టడం అన్నది ఏంటంటే ప్రేమనే, ఆరాధనే సూచించేది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నారు? దూడను ముద్దు పెట్టుకుంటున్నారు. వీళ్ళ నిజమైన దేవుడు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆ దేవుడిని ఆయన పూజించడం వదిలేసి మనుషుల చేతులతో చేయబడిన ఆ దూడలను ఏం చేస్తున్నారు? ముద్దు పెట్టుకుంటమే కాదు, వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలను ఏం చేస్తున్నారు? వాటికి బలిస్తున్నారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మన దూడ ఏంటి? అర్థమైందా? ఇప్పుడు కూర్చున్న మనం ఏమంటామంటే మేము ఏ దూడల్ని ముద్దు పెట్టుకోండి. ఇప్పుడు మనకి కూడా తెలియకుండా, అంటే కొన్ని దూడలు ఉంటాయి ఏంటంటే ఇప్పుడు హిందువులు ఉన్నారనుకోండి, డైరెక్ట్గా వాళ్ళు ఆవుని ఏం చేస్తారు? వాళ్ళ దేవతగా భావిస్తారు, దాన్ని ముద్దు పెట్టుకుంటారు. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు హజ్ యాత్రకి వెళ్తారు. ముస్లిమ్స్ హజ్ యాత్రని ఎప్పుడన్నా విన్నారా? మీకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియదు అనుకోండి, ఇంకెందుకు, టీవీలో న్యూస్లో కూడా వస్తూ ఉంటాయి. అక్కడ హజ్ యాత్రలో కాబా అని ఒక రాయి ఉంటుంది. కాబా అని ఒక నల్లటి రాయి ఉంటుంది. ఆ రాయికి ఏం చేస్తారు? ముస్లింలు ముద్దు పెట్టుకుంటారు. అంటే వాళ్ళ ప్రేమను దేని మీద చూపిస్తున్నారు?
హిందువులు ఆవుల మీద దూడల మీద చూపిస్తుంటే ముస్లింలు ఎక్కడ చూపిస్తున్నారు? ఆ రాయికి ఏం చేస్తున్నారు? ముద్దు పెట్టుకుంటున్నారు. అలాగే మనకు తెలియకుండా చాలామంది చూడండి, డబ్బులు కింద పడిపోయినాయి అనుకోండి, డబ్బులు తీసి ఏం చేస్తారు? ముద్దెట్టుకుంటారు. వీళ్ళ దూడ ఎవరు? డబ్బులు. కొంతమంది ఉంగరాలు పెట్టుకుంటారు కదా, రంగురాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళని ఏం చేస్తారు అని ఆ రాళ్ళకు ముద్దెట్టుకుంటారు. కొంతమంది కరెంట్ రాగానే ముద్దెట్టుకుంటారు. కరెంటు పోయి వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు. అంటే ఏం చేస్తున్నారు? తెలియకుండానే ఒక విగ్రహారాధన జరుగుతుంది. తెలియకుండా ఏం జరుగుతుంది? విగ్రహారాధన జరుగుతుంది. ఆ మధ్యన ఒకసారి ఒక కుర్రని చూశాను. ఆడొక సినిమా హీరో ఫోటో పెట్టుకుని ఆ హీరో ఫోటోకి ముద్దెడుతున్నాడు. ఇప్పుడు ఆడి దూడ ఎవరు? ఆ హీరో ఆడి దూడ. అంటే ఆడి ప్రేమ ఎవరికి వెళ్తుంది? వేరే వాళ్ళకి వెళ్తుంది. మన క్రైస్తవులు కూడా చర్చ్ కనబడగానే ముద్దెడతారు. కొంతమంది రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు చర్చ్ కనబడగానే ఏం చేస్తారు? ఇలా ముద్దెడతారు. లేకపోతే ఇలా ఇలా ఏదో అంటూ ఉంటారు. ఎందుకది? అది ఎక్కడి నుంచి వచ్చింది? అంజులు కొంతమంది రాము బాబాయ్ అని ఒక బాబాయ్ ఉంటాడు, కార్ ట్రావెల్స్ అయింది. ఆయనతో మేము కార్లో బయటికి వెళ్ళినప్పుడు ప్రతి గుడి కనపడగానే ఆయన వెంటనే ఇలా ముద్దెడతాడు, ఇలా అంటూ ఉంటాడు గుడికి. అంటే ఏం చూపిస్తున్నాడు అక్కడ? తన ప్రేమనే, తన ఆరాధన చూపిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏదో చర్చిలకి కొంతమంది లేచి బైబిల్కి ముద్దెట్టుకుంటాం వల్ల కూడా ఏం ఉపయోగం లేదు. బైబిల్కి ముద్దు పెట్టుకుంటే ఏంటి ఉపయోగం? బైబిల్లో ఉన్నది పాటిస్తే ఉపయోగం, కానీ తీసి బైబిల్కి ముద్దు పెట్టుకుని లేకపోతే బైబిల్ తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దెయ్యాలు రావని ఇవన్నీ ఏంటి? వ్యర్థమైన పనులు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంట? దూడల్ని ముద్దు పెట్టుకోనమని ఎవరో బలవంతం చేస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తున్నారండి? ఎవరో బలవంతం చేస్తున్నారు. కాబట్టి ఈ డబ్బులకు ముద్దు పెట్టుకుంటాం. కొంతమంది లెగిసిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాం. లెగ్గానే కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళ భార్యనో పిల్లలను ముద్దు పెట్టుకుంటారు. అంటే వీళ్ళ దూడ ఎవరు? అయితే భార్య, లేకపోతే పిల్లలు. కొంతమంది కొట్టులోకి వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు క్యాష్ కౌంటర్కి ఏం చేస్తారు? దానికి ముద్దులు పెడతారు. కొంతమంది జేబులో ఫోటోలు ఉంటాయి, ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలకు ముద్దులు పెట్టుకుంటారు. ఇదంతా ఏం చూపిస్తుందంటే ఒక విగ్రహారాధన. ఇదేంటిది? విగ్రహారాధన. అక్కడ వారు అదే చేస్తున్నారు. అందుకే ఒక పేజ్ వెనక్కి తిప్పితే ఒక మాట ఉంటుంది చూడండి. అదే హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. షుమ్రోను ఆయన నీ దూడను విగ్రహమును విసర్జించెను, నా కోపము వారి మీదకి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు? అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా. కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు కదా. షుమ్రోను చేసుకొని ఈ దూడ చిన్నాభిన్నములగును. చాలండి. వారు నిర్గమకాండంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? బంగారపు దూడను చేసుకుని, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ దేవుణ్ణి మార్చుకోలేదండి. ఏం చేశారు? ఒక విగ్రహం చేసి ఆ విగ్రహానికి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుంచి నిన్ను తీసుకొచ్చిన యెహోవా ఇదే. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చరి. దేవుణ్ణి ఏం చేశారు? దేవుణ్ణి మార్చుకోలేదు. దేవుడికి ఒక రూపాన్ని పెట్టి, ఒక ఎద్దును పెట్టి, ఆ ఎద్దుకి ఎవరి పేరు పెట్టారు? యెహోవా అని పెట్టారు. ఎంత భయంకరమైన పాపం అది. మనం ఒక కుక్కను పెంచుకుందాం తెచ్చుకున్నాం, దానికి మన ఇంట్లో వాళ్ళ పేరు ఎవరైనా వాళ్ళ పేరు మనం పెడితే ఎలా ఉంటుంది? ఏమనుకుంటారు చెప్పండి? అలాగా ఒక మనిషి పేరే కుక్కకు పెడితే మనిషి ఏం చేయలేడు? తట్టుకోలేడు. నిజమైన సజీవుడైన రోషం కలిగిన అగ్ని వంటి ఆ దేవుడిని, ఆ పేరుని తీసుకొచ్చి ఒక ఎద్దుకి దూడకే పెట్టడం అన్నది ఎంత భయంకరమైన పాపం. ఇక్కడ వాళ్ళు ఇంకెంత దిగజారిపోయారంటే దానికి ముద్దు పెట్టుకుని, అంటే దానికి వాళ్ళ పిల్లల్ని బలిచ్చి వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆరాధనని ఆ దూడకి అర్పిస్తే దేవుడికి ఎంత కోపం రావాలండి? ఎంత కోపం రావాలి? ఆయన రోషం కలిగిన దేవుడు కదా, పరిశుద్ధుడైన దేవుడు కదా. కాబట్టి ఆయన అంటున్నాడు, షుమ్రోను ఆయన నీ దూడను విసర్జించును. నీ దూడ ఏమైపోద్ది? చిన్న భిన్నములైపోద్ది, నువ్వు కూడా నాశనమైపోతావు. అలాగే మన జీవితాల్లో కూడా తెలియకుండా దేన్నన్నా ఆరాధించేస్తున్నామేమో. తెలియకుండా ఏంటి? ఆరాధించేస్తున్నామేమో.
తెలియకుండా కొంతమంది పాస్టర్లను ఆరాధించేస్తూ ఉంటారు, చర్చిలను ఆరాధిస్తారు. చర్చ్ అంటే ఏంటి? కొంచెం చర్చిలో ఉన్నవాళ్ళు కాదు, చర్చిలో ఉన్నవాళ్ళు ప్రేమించరు. చర్చి బిల్డింగులను ఏం చేస్తారు? బిల్డింగులను ఆరాధిస్తూ ఉంటారు. అదంతా తెలియని ఏంటి? విగ్రహారాధన. కొంతమందిని డినామినేషన్ ఆరాధిస్తారు. దేన్ని? డినామినేషన్ని. మా డినామినేషన్ ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్తుంది. మా డినామినేషన్లోకి అన్ని డినామినేషన్లు ఏమవ్వాలి? కలిసిపోవాలి అనుకుంటారు. అది కూడా ఏంటి? విగ్రహారాధనే. దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు. తర్వాత చూద్దాం, చూడండి. 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 13వ అధ్యాయము 4వ వచనం నుంచి. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. దేవుడు ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నీ దేవుడను అని చెప్తున్నాడు. 2, ఆయన చెప్పేది ఏంటంటే, నేను నీ రక్షకుడును అని చెప్తున్నాడు. 3వది ఆయన ఏం చెప్తుందంటే, నేను నీ స్నేహితుడను. మొట్టమొదటిది ఏంటంటే, నేను నీ దేవుడును. 2, నీ రక్షకుడును. 3, నీ స్నేహితుడును. మొట్టమొదట ఆయన చెప్తున్నాడు, ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను, నేను తప్ప నువ్వు ఏ దేవుణ్ణి ఏం చేయలేదు? ఎరగలేదు. ఒక మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. తీసుకున్నారండి, ద్వితీయోపదేశకాండం 4:34. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసినా? ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఏమని? అసలు నేను ఐగుప్తులోకి వచ్చి ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని యుద్ధాలు, ఇంత బలము, ఇదంతా చూపించి నేను మిమ్మల్ని అక్కడి నుంచి ఏం చేశాను? తీసుకుని వచ్చాను. ఇలాగ ఇంకొక దేవుడు ఎవడైనా ఉండి ఎప్పుడైనా చేశాడా? చరిత్రలో ఎక్కడైనా కానీ, ఏ పురాణాల్లో అయినా కానీ, ఏదైనా కానీ, ఏ గ్రంథాల్లో అయినా ఎక్కడ ఏం చేయలేదు? ఏ దేవుడు చేయలేదు. అందుకని అంటున్నాడు, నిన్ను ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు నువ్వు నన్ను తప్ప ఎవరినే ఎరగవు, నేనే నీ దేవుడును. 2వది ఏమంటున్నాడంటే, నేను నిన్ను, ఆ మాట చూడండి ఏమన్నాడు, నేను తప్ప రక్షకుడను లేడు. 1 సమూయేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం, 12వ అధ్యాయం 21వ వచనం. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. అవేంటంట? రక్షింపలేని మాయా స్వరూపాలు. వాక్యం చెప్తుంది, అవి నిజంగా మాయే. అవి నిన్నేం చేయలేవు? రక్షించలేవు. నువ్వు వెళ్ళి ఎంత మొరపెట్టుకో, నువ్వు వెళ్ళి తలబాదుకో, ఏ విగ్రహం కూడా ఏం చేయదు, కథలతో. కొంతమంది చెప్తారు కదా, వినాయకుడు పాలు తాగాడు, సాయిబాబా ఫోటోలో నుంచి బూడిద వచ్చింది అంటారు. కానీ అవి ఆ మట్టి పాలను ఏం చేయొచ్చు? పీల్ చేయొచ్చు. ఒకవేళ ఆ బూడిద లాంటిది ఏదో రాలొచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ అవి నిన్నేం చేయలేవు? రక్షించలేవు. ఒక్కోసారి ఇలాంటివి ఎందుకు జరుగుతాయి చెప్పండి? దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ద్వితీయోపదేశకాండంలో చోట ఏం చెప్తాడంటే, ఏ ప్రవక్త అయినా లేచి నీ మధ్య ఏదైనా అద్భుతమైన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ చేస్తే నీ హృదయం మాయల్లో చిక్కి త్రోవ విడిచే వాడి అంట వెళ్ళిపోకుండా అది అలా నువ్వు అలా వెళ్తావో లేదని నేనే పరీక్షంతా నిన్ను అంటాడు. ఇప్పుడు అంత్యక్రీస్తు అన్నవాడు వస్తాడు రేపు పొద్దున్న, వాడు కూడా ఏం చేస్తాడు? చచ్చిపోయిన వాడు లేపుతాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడు. మరప్పుడు తెలుస్తుంది అసలు ఏంటో, నిజమైనది ఏంటో, ఎవరు వాడిని వెంబడిస్తారో, ఎవరు నిజమైన సిలువలో మన కొరకు మరణించిన యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకుని వేలాడతారని. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తుంది, అవి నిజముగా మాయా, అందులో ఏంటి? ఏముండదు. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి, 64:4. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడో నే కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినపడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చాలండి. ఏంటంటే
మొత్తం అంతా చూడద్దు కానీ ఒక మాట చూద్దాం. కార్యాలని సఫలం చేసే దేవుడు. కార్యాలను ఏంటి? సఫలం చేసే దేవుడు. చాలామంది హిందువులు ఏం చెప్తారంటే, ఇదిగో స్వస్థతలని చెప్పి, ఇదిగో లేకపోతే ఏంటి అప్పులు తీరుస్తాడని చెప్పి, లేకపోతే ఇంకోటి ఏదో పిల్లల్ని ఇస్తాడని చెప్పి, లేకపోతే ఆశీర్వదిస్తాడని చెప్పి, ఇంకోటి ఏవో చెప్పి మీరు ఏం చేస్తున్నారో మీ మతంలోనికి కలిపేసుకుంటున్నారు అని చెప్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, చాలామందికి జరుగుతున్నాయిగా, చాలామందికి ఏంటి జరుగుతున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే వీటిని ఆశించి వచ్చేస్తున్నారు అంటున్నారు. అవును, ఆశించి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? నీ దగ్గర జరగవనే కదా, వాళ్ళ దేవుడి దగ్గరే జరగవనే కదా. వాళ్ళ దేవుడు ఏ దేవుడైనా స్వస్థపరచగలడా? ఏ దేవుడైనా పిల్లల్ని ఇవ్వగలడా? ఏ దేవుడైనా ఏంటి ఇంకేమన్నా చేయగలడా? రక్షించగలడా? లేదు. అంతే. ఇక్కడ ఏమనుంది? తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు, మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. మరి ఎందుకు ఈ దేవుడి దగ్గరికి వచ్చేస్తున్నారంటే, ఈ దేవుడి దగ్గర శక్తి ఉంది. ఎందుకు ఈ దేవుడి దగ్గరికి పరిగెట్టుకు వస్తున్నారు? ఎందుకు ఈ దేవుడిని నమ్ముతున్నారంటే, ఈయన సర్వశక్తిమంతుడు. అవేంటి? మాయా స్వరూపములు. అవేంటి? రక్షింపలేని మాయా. మరొక మాట ఏమనుంది? అదే హోషేలో మనం చూద్దాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన ఏమంటున్నాడంటే, కాలిన ఎండ, బీభత్సమైన ఎండ, అరణ్యం అంటే ఇంకా మామూలుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఉడికే మనకేమవుతున్నాయి? చెమటలు వచ్చేస్తున్నాయి. అలాంటిది ఒక ఎడారి అరణ్యంలో నడిచి వెళ్తామంటే ఇంకెలాగుంటుంది? అటువంటి స్థితిలో నేను నిన్ను ఏం చేశాను? స్నేహించాను అంటున్నాడు. దీనికి అర్థం చెప్పండి నాకు. సరే, నేను ఒక క్లూ ఇస్తాను, మీరు చెప్పరు కానీ. ఎలా స్నేహించాడు చెప్పండి. మహా ఎండకు కాలిన అరణ్యంలో ఎలా స్నేహించాడు? ఏంటమ్మా అది? ఈ చెల్లి కరెక్ట్గా చెప్పింది. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఒకళ్ళనొకళ్ళని ఆదరించుకుంటాం, పడిపోయిన వాళ్ళు లేవనెత్తు, మొత్తం ప్రేమించడం, స్నేహించడం, ఇదే కదా. వాళ్ళని ఎలా స్నేహించాడంటే, ఆ మహా ఎండకు కాలిన అరణ్యంలో వాళ్ళు కాలిపోకుండా పైన ఏం పెట్టాడు? మేఘస్తంభం పెట్టాడు. అందుకే 40 సంవత్సరాలు నడిచినా వాళ్ళకేం అవ్వలేదు. వాళ్ళ కాలు అవ్వలేదు, వాళ్ళ బట్ట ఏమవ్వలేదు, నలగలేదు, చెప్పు వారు తెగిపోలేదు. ఎందుకని? అరణ్యంలో ఎడారుల్లో ఎలా ఉంటుందంటే, పగలేమో విపరీతమైన ఎండ, ఆ ఎండకి ఇంక చచ్చిపోతాం. నైట్ అయ్యేటప్పటికి రివర్స్, మళ్ళీ విపరీతమైన చలి, మామూలుగా ఉండదు ఆ చలి, భయంకరమైన చలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పగలు ఏం పెట్టాడు ఈయన? మన భాషలో చెప్పండి. ఇంకా ఏసీ పెట్టాడు. ఏం పెట్టాడు? ఏసీ పెట్టాడు. నైట్ ఏం పెట్టాడు? హీటర్ పెట్టాడు. మరి చలి కదా. అంటే ఆయన ఎలా స్నేహించాడు వాళ్ళని? ఎలా ప్రేమించాడు? అదే చెప్తున్నాడు కదా ఆయన. ఏమని? మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడును నేనే దేవుణ్ణి, నేనే రక్షకుణ్ణి, నేనే నీ స్నేహితుడిని, నన్ను తప్ప నువ్వు ఎరిగినోడు ఎవరో లేరు. ఎంత గొప్ప దేవుడైనా. కానీ వాళ్ళ అది అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలేదు. తర్వాత చదువుదాం చూడండి మరొక మాట. 9వ వచనం నేను చదువుతున్నాను. ఇది ఒక ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్, అంటే చెప్పిన ఇంపార్టెంట్, ఇది కూడా. 9వ వచనం. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకొనుచున్నావు. వాళ్ళకి సహాయకర్త ఎవరంట? ఆయనే. ఇప్పుడు ఆయనకి ఎదురు తిరిగి ఆయనకి తిరుగుబాటు చేయడం వల్ల ఎవరిని నిర్మూలన చేసుకుంటున్నారంటే వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళకి సహాయం చేసేది ఎవరో? ఆయనే. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, 37, 39. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఇక్కడ మాట ఉంది కదా, యెహోవా వారికి సహాయుడే వారిని ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. కీర్తన గ్రంథం యాత్రా కీర్తనలో కూడా కొన్ని మాటలు ఉంటాయి కదా, మాకు సహాయం ఎక్కడి నుండి కలుగును? కొండల తట్టు మా కన్నులు ఎత్తున్నాం, సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుంచి కలుగుద్ది? యెహోవా వలనే మాకు సహాయం కలుగుద్ది. సహాయం కలిగేవాడి మీదకి, సహాయం చేసేవాడి మీదకి తిరుగుబాటు చేస్తే వీళ్ళని నాశనం చేసుకున్నట్టు కదా. ఐగుప్తీయుల సహాయము నిష్ప్రయోజనమైనది, పనికిమాలినని వాక్యం చెప్తుంది. ఇర్మియాలో ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి, 2:17. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ
కలుగు చేసుకుంటేవి కదా. దేవుడు ఏం చేస్తున్నాడంట, వాళ్ళ సరైన మార్గంలో నడిపిస్తున్నాడంట. కానీ ఆ మార్గంలో నుంచి వాళ్ళు ఏమయ్యారు, ఆయన విసర్జించి తప్పిపోయి వాళ్ళే ఏం కలగ చేసుకున్నారు, బాధ కలగ చేసుకున్నారు. ఏంటి ఆ బాధ అంటే, ఎక్కడి నుంచి అయితే వచ్చేసారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సహాయం కోరుతున్నారు ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి. కానీ వాళ్ళు ఏం చేశారంట, పైన 16వ వచనం చూడండి. నోపు తహపనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. ఐగుప్తీయులు వీళ్ళ నెత్తిని ఏం చేశారు, బద్దలు చేసేటువంటి వీళ్ళని తినేశారు. వాళ్ళు సహాయం కోసం వెళ్తే వాళ్ళు వీళ్ళని ఏం చేశారు, తినేశారు. కాబట్టి వాక్యం చెప్తుంది, నేనే కదా నీకు సహాయం చేసేవాడిని, అలాంటి నా మీదకే తిరుగుబాటు చేస్తే నిన్ను నువ్వేం చేసుకుంటావో, నిర్మూలన చేసుకుంటావు, నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు. తర్వాత ఇంకో మాట చూడండి, 13వ అధ్యాయం అదే 12వ వచనం నేను చదువుతున్నాను. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రం చేయబడి ఉన్నది. ఎఫ్రాయిం దోషం ఏమైందంట, ఆయన దగ్గర ఉందంట, అది భద్రం చేయబడిందంట. ఎందుకని భద్రం చేయబడింది, ఎందుకని పాపం ఉంచబడింది, ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. దేవుడి దగ్గర ఒప్పుకోలేని పాపం అంతా కూడా నిలవండిపోద్ది. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చేసిన పాపాలను ఒప్పుకోలేని పాపాలన్నీ కూడా ఆయన దగ్గర ఏముండిపోతాయి, నిలవండిపోతాయి. వీళ్ళ పాపం చేశారు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని పశ్చాత్తాపడి దాన్ని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. అందుకే వాక్యాలు ఉంటుంది కదా, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. ఇంకో మాట ఉంటుంది కదండి సామెతల్లో, తన అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఒప్పుకోని పాపం అంతా దేవుని దగ్గర ఏమైపోద్ది, పోగైపోతూ ఉంటుంది. కాబట్టి నేను మీకు ఎప్పుడు చెప్పేది అదే, పాపం చేసిన వెంటనే ఒప్పేసుకోండి, టైం గ్యాప్ ఇవ్వద్దు. ఇప్పుడు ఈరోజు ఏం వారం, మంగళవారం పాపం చేసావు, ఈరోజు వదిలేండి, రేపు బుధవారం మధ్యాహ్నం ఎప్పుడో పాపం చేసావు, ఎప్పుడు ఒప్పుకోవాలి నువ్వు, అప్పుడే ఆ క్షణంలోనే ఒప్పుకోవాలి. ఆదివారం చర్చికి వెళ్ళే ముందు, లేకపోతే శనివారం ఒప్పుకుందాం, లేకపోతే ఆదివారం చర్చికి వెళ్ళిన తర్వాత రొట్టె ద్రాక్షారసం తీసుకునే ముందు ఒప్పుకుందాం అనుకుంటే అది సరైన విశ్వాసం కాదు, సరైన పశ్చాత్తాపం కాదు, సరైన మారు మనసు పద్ధతి కాదు అది. కాబట్టి నువ్వు పాపం చేసిన క్షణమే దాన్ని ఏం చెయ్యి, ఒప్పుకో, విడిచిపెట్టు, అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకవేళ మళ్ళీ ఎప్పుడో పాపం చేసావు, మళ్ళీ ఏం చెయ్యి, చేసిన ప్రతిసారి వెంటనే ఒప్పుకుని దాన్ని ఏం చెయ్యి, విడిచిపెట్టు. ఇక్కడ అదే చెప్తుంది కదా వాక్యం, ఏమన్నా ఆయన దగ్గర ఏమైపోయిందంటే అది ఆ పాపం భద్రం చేయబడి ఉంది, ఆయన దగ్గర దాచేసి ఉంది. అది దాచకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఒప్పుకోవాలి. తర్వాత మాట చూద్దాం చూడండి, 14వ వచనం నేను చదువుతున్నాను. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజంగా ఎఫ్రాయిము తన సహోదరుల్లో 14వ వచనం మీకు ఏమైనా గుర్తొచ్చిందండి, ఎక్కడైనా చూసినట్టు? ఎక్కడ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. మరణం యొక్క ముల్లేంటి, పాపం వల్ల వచ్చే జీతము మరణం. యేసుక్రీస్తు ప్రభు ఆ పాపము ముళ్ళుని ఏం చేశాడు, విరిచివేశాడు. అక్కడ మాట ఉంటుంది, విజయమందు మరణము మృంగివేయబడెను. విజయమందు ఏమైంది, మరణం ఏమైంది, మృంగివేయబడింది. మరణాన్ని ఆయన ఏం చేశాడు, మృంగివేశాడు. నా చిన్నప్పుడు శివుడు ఫోటోలు చూసినప్పుడు శివుడు గొంతు నీలంగా ఉంటుంది, నాకు అది అర్థం కాలేదు. తర్వాత డాడీ మొత్తానికి ఎవరో చెప్పారు, నీలకంఠుడు అంటారు కూడా శివుడిని, ఎందుకంటే హాలాహలం అంటారు కదా. అది ఎప్పుడు వస్తుందంటే క్షీరసాగర మదనం చేసినప్పుడు, అమృతం వచ్చినప్పుడు విషం కూడా ఏదో వచ్చేస్తుంది. ఆ విషం మింగిన వాళ్ళకి వెళ్ళి చచ్చిపోతారని శివుడు ఏం చేస్తాడు, మింగి గొంతులో పెట్టుకుంటాడు. మింగితే శివుడు కూడా చచ్చిపోతాడు అంట. మింగితే ఏంటి, శివుడు కూడా చచ్చిపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని ఏం చేశాడు, మింగేశాడు. మరణ ముళ్ళని ఏం చేశాడు, విరిచేశాడు. మరణాన్ని గెలిచి 3వ రోజు ఏమైపోయాడు, పునరుద్ధానుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా మన దేవుని గొప్పతనం? మరణాన్ని ఏం చేశాడు, ఆయన మింగేశాడు. పాపము కొన్న ముళ్ళు ఏం చేశాడు, విరిచివేశాడు. పునరుద్ధానుడు అయిపోయాడు 3వ దినాన్ని. మళ్ళీ కూడా ఏమంటున్నాడు, నా ఎందుకు విశ్వాసం ఉంచితే మీరు కూడా ఏంటి, పునరుద్ధానం. అంత్యకాలంలో ఏం చేస్తాను, పిలుస్తాను, సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారో, లేచిపోతారు. చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి గొప్ప దేవుడి గురించి. అదే ఇక్కడ మారుతుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా
నీ ముళ్ళెక్కడా. తర్వాత 14వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివు గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూరీయుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడువు నీవే కదా. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 3 వచనాల్లో 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన వైపు తిరగటం. రెండోది ఏంటంటే అర్పించటం. మూడోది ఏంటంటే తీర్మానించటం. మొట్టమొదటిది ఏంటి? తిరగటం. 2 అర్పించటం. 3 తీర్మానించటం. ఎప్పుడు అక్కడ చెప్తుంది కదా, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. పాపములో పడిపోయిన మనము ఎవరి వైపు తిరగాలి? దేవుడి వైపే తిరగాలి. దేవుడి వైపుకి తిరగకుండా మన సొంత ప్రయత్నాలు చేస్తే ఇంకా అధిక పాపంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం పడిపోయినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మరలా చెప్తున్నాను, ఆయన వైపు తిరగాలి. ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథంలో ఆయన హెచ్చరికగా ఒక మాట ఇలా చెప్తాడు. ఇర్మియా 4 మొదటి నుంచి. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి, సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునని కొందరు ఆయన యందే అతిశయపడుదురు. చెప్తున్నాడు ఆయన, నీవు అటు ఇటు తిరుగుట మాని నా దగ్గరికి రావాలి. నువ్వు ఎక్కడికి తిరిగినా చివరికి ఎవరి దగ్గరికి రావాలి? నా దగ్గరికి రావాలి. ఆ మాట ఉంది కదా, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. ఎందుకంటే మరలా చెప్తున్నాను అన్నమాట, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. కాబట్టి మొట్టమొదట వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వైపు తిరగటం. రెండోది వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకి అర్పించటం. ఇక్కడ హోషేయ దేవుని మాటలు పట్టుకుని వాళ్ళకి ఒక హెల్ప్ చేస్తున్నాడు. ఏంటా హెల్ప్ అంటే రెండో వచనం ఉంది కదండి, 14:2. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఏమి సిద్ధపరచుకోవాలి? మాటలను సిద్ధపరచుకో. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, నువ్వు దేవుని మందిరంకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించుకో. నీ పెదవులు ఏం చెయ్యి? నీ నోరు మూసుకో. అంటే బుద్ధిహీనులు మాట్లాడినట్లుగా నోటికి ఏది వచ్చితే అది మాట్లాడేయద్దు. ఇక్కడ చెప్తున్నాడు, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఆయన చెప్తున్నాడు, వీళ్ళకి నేర్పుతున్నాడు. ఏమని? ఇలా చెప్పండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలంట? మా పాపములన్నిటినీ పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఆయనకి అర్పించడానికి వాళ్ళ దగ్గర ఏమున్నాయని చెప్తున్నారు వాళ్ళు? మా పెదవులు ఉన్నాయి. అంటే మా పశ్చాత్తాపంతో, మా యొక్క కన్నీటితోటి, బాధతోటి మా యొక్క పశ్చాత్తాపాన్ని నీ దగ్గర ఏం చేస్తున్నాం? ఒప్పుకుంటున్నాం. మా మాటలను సిద్ధపరిచి నీకు చెప్తున్నాం. బలులు ఇవ్వట్లేదు. ఎందుకు బలులు ఇవ్వట్లేదు అంటే, కీర్తనల గ్రంథంలో 50వ కీర్తన 9వ వచనం నుంచి, నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొని నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా. చూడండి, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఏమనుంది? ఆయన ఏమంటున్నాడు? 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నాయే, లోకంలో ఉన్న దాని పరిపూర్ణత అంతా నాదే అని చెప్తున్నాడు. కానీ దేవుడు వారికి ఏం చెప్తుందంటే, స్తుతి యాగం చెయ్యి. నీ పెదవులతో దేవుడిని ఏం చెయ్యి? స్తుతించు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఆ మాట చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం.
కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము అనగా ఇదిగోండి ఈ మాట, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. ఆయన నామాన్ని ఏం చేయాలి? కన్ఫెస్ చేయటం, ఒప్పుకోవటం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ఒప్పుకుని, ప్రభువా యేసయ్యా నీ రక్తంలో మమ్మల్ని కడిగయ్యా అంటే వెంటనే ఆయన ఏం చేస్తాడు? కడుగుతాడు. అక్కడ మాట ఉంది కదా, మీ జిహ్వ ఫలాన్ని ఏం చేయండి? అర్పించండి. కాబట్టి మొట్టమొదటిది తిరగటం, రెండు అర్పించటం, ఇప్పుడు మూడోది ఏంటి? తీర్మానించటం. అక్కడ మనం చదువుకున్న దాంట్లోనే ఉంది కదా, ఏంటా తీర్మానం? 3వ వచనం 14, 13. అష్షూరీయుల చేత రక్షణను అందుకోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా అష్షూరీయుల దగ్గరికి పోము, ఐగుప్తుల దగ్గరికి పోము, గుర్రములను ఎక్కం. గుర్రములను ఎక్కడం అంటే గుర్రముల యొక్క బలం మీద ఆధారపడం, చేతి పనితో అంటే విగ్రహాలు చేసుకుని ఏం చేయం, వాటి మీద ఉండవని ఒక తీర్మానం చేసుకుంటున్నారు. మనం కూడా చాలాసార్లు తీర్మానం చేస్తాం, కానీ ఆ తీర్మానం ఏమవుద్ది? గాలికి పొట్టువలే కొట్టుకుపోద్ది. నెహెమ్యాలో ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. మీకు 9వ అధ్యాయం అంతా మీకు కుదిరితే ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, చదవండి. ఈ 9వ అధ్యాయం అంతా ఏంటంటే దేవుడు వాళ్ళ పితరుల జీవితాల్లో ఏం చేశాడు, ఐగుప్తుల నుంచి ఎలా తీసుకొచ్చాడు, మొత్తం వాళ్ళ జీవితాల్లో ఏం చేశాడు, మొత్తం అదంతా ఆ ప్రార్థన కింద ఉంటుంది. ఇప్పుడు 10వ అధ్యాయం చూడండి, అదే నెహెమ్యా గ్రంథం మొదటి నుంచి నేను చదువుతున్నాను. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేశారు. పాపాలు ఒప్పుకున్నారు. ఏ అధ్యాయం? 9వ అధ్యాయం అంతా పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేశారు. 10వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చేశారు? తీర్మానం చేసుకున్నారు, ఒక నిబంధన చేసుకున్నారు. ఏంటా నిబంధన? మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకోనగా మా ప్రధానులు, లేవీయులు, యాజకులు దానికి ఏం చేశారు? ముద్రలు వేశారు. మేము ఏం చేసాం? మేము ఒక తీర్మానం చేసుకుంటున్నాం, ఇక నుంచి మేము ఇంతకు ముందులా ఉండం, ఇంతకు ముందులో పాపం చెయ్యం, ఇంతకు ముందులాగా అన్ని జనుల్లో కలిసిపోం అని వాళ్ళు ఏం చేశారు? ఒక తీర్మానం చేసుకున్నారు. కాబట్టి తిరిగారు, అర్పించారు, తీర్మానించుకున్నారు. తర్వాత చూద్దాం చూడండి, అదే 14వ అధ్యాయం 4వ వచనం. దేవుడు చెప్పే ఈ మాట, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఆయన ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసఘాతకులు కాకుండా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? బాగు చేస్తాను. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఏమీ చేయలేము, మనం దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఏం చేయలేము. మన శరీరం ఎప్పుడూ ఏం చేస్తూ ఉంటుంది? తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నేను బాగు చేస్తాను. ఎహెజ్కేలులో ఉంటుంది కదా ఒక మాట, రాతి గుండెని మీలోంచి తీసివేసి నేను ఏం చేస్తాను? మాంసపు గుండె ఇస్తాను, నూతన హృదయమును, నూతన బుద్ధి మీకు కలగజేస్తాను. కాబట్టి ఇది వరకట్లాగా మీరు ఏం చేయరు, అలాగా ప్రవర్తించరు. తర్వాత మాట ఏమనుంది? 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. ఎఫ్రాయిము అన్న పేరుకి అర్థం ఏంటి? ఫలించటం, ఫలవంతమైనది. కానీ వారు ఫలించకుండా ఆగిపోయారు. ఇక్కడ ఒక మాట నేను చూపిస్తాను చూడండి, ఒక పేజీ నాకు చెప్తే 9వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 9:16 హోషియా. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయిను, వారు ఫలమియ్యరు. ఎఫ్రాయిము వారి పాపమును బట్టి ఏమైంది? మొత్తబడింది. వారు వేరు ఏమైపోయింది? ఎండిపోయింది. ఎప్పుడైతే వేరు ఎండిపోతే ఇంకేముంటుంది? చెట్టు ఏమవుద్ది?
చచ్చిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ 8వ వచనం మరలా చదువుతున్నాను. ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి, నేనే ఆలకించున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడును, నా వలననే నీకు ఫలము కలుగును. అంటే వారితో చెప్తున్నాడు. దీనికి ఇప్పుడు ఇక్కడ ఉన్నదానికి క్లియర్ ఆన్సర్ ఎక్కడ ఉంటుందంటే మనకి యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అది ఫలించడానికి ఏంటి రూలు, ఏంటి మార్గం? ఆయన యందు నిలిచి ఉండటం. ఆయన యందు నిలిచి ఉంటేనే ఫలిస్తాం, లేకపోతే ఏంటి ఫలించం. ఆయన అక్కడ మాట చెప్తున్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. కుదిరితే మీ బైబిల్ అది అండర్లైన్ చేసుకోండి. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. కాబట్టి ఎఫ్రాయింతో చెప్తున్నాడు, నేను నీకు సరళ వృక్షం వంటి వాడును, నేనే చిగురు పెడతాను, నా వల్ల నీకేమవుద్ది, ఫలము కలుగుద్ది. మనం ఫలించాలంటే ఒకే ఒక్క రూల్, దేవుళ్ళో ఆయన మాటల్లో ఆయన చెప్పిన ప్రకారం నిలిచి ఉంటే ఫలిస్తాం. ఒక కొమ్మ చెట్టులో ఉన్నట్టుగా మనం ఆయనకు ఉన్నప్పుడు మనం ఏమవ్వగలం, ఫలించగలం. ఆయనలో ఉన్న సారం ఏమవ్వాలి, మనలోనికి రావాలి. చివరి మాట ఏముంది దాంట్లో 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. యాలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు. దాన్ని తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. వాక్యం ఏమనుంది? జ్ఞానులు వివేచింతురు, బుద్ధిమంతులు గ్రహింతురు. యెహోవా మార్గాలు ఏంటంట? చక్కనివి. ఇప్పుడు ఎఫ్రాయిము, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ మాటలన్నీ చాలా బాగున్నాయి కదా. ఏంటి? ఆయన వైపు తిరగటం, ఆ స్తుతియాగం అర్పించటం, తీర్మానం చేసుకుంటాం. ఆయన చెప్తున్నాడు, మీరు నాతో ఉంటే ఏమవుతారు, ఫలించటం. అలాగే ఇప్పుడు చివరి వచ్చిన ఏముంది? ఆయన మార్గాలను అనుసరించడం మంచిది, ఎందుకంటే ఆయన మార్గాలు నీతి మార్గాలు, మంచి మార్గాలు. జ్ఞానులు బుద్ధిమంతులు వీటిని వివేచిస్తారు, గ్రహింతారు. కానీ వాళ్ళు గ్రహించలేదు, వివేచించలేదు. వాళ్ళు ఏమయ్యారు? నాశనం అయిపోయారు. ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఎందుకంటే ఆ 10 గోత్రాలనే కూడా దేవుడు ఏం చేశాడు? మొత్తానికి విడిచిపెట్టేశాడు. ఆ షోమ్రోనులో నిలిపిన దూడలో అవి ఏమైపోయినాయి? వాళ్ళకి మరణానికి తీసుకొచ్చినాయి. ఆ షోమ్రోనే మనకి నూతన నిబంధనలో సమరయ కింద కనబడుతుంది. సమరయ అంటే ఏంటి? పాత నిబంధనలో షోమ్రోన్ అనమాట. కాబట్టి వారు ఏమయ్యారు? చెదిరిపోయారు. దేవుని మాట సత్యం. దేవుని మాట ఏంటి? సత్యం. ఇదంతా మనకి ఇక్కడతో హోషేయ గ్రంథం ఏంటి? అయిపోయింది. ఇది దేనికంటే ఇది మనల్ని హెచ్చరిస్తుంది. హోషేయ గ్రంథం మనల్ని ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. హోషేయకి ఫస్ట్ ఇచ్చిన జాబ్ ఏంటి చెప్పండి? వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకుని ఆమె వల్ల పిల్లలకను. హోషేయ అసలు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటాడు, ఎంత ఇది ఫేస్ చేసి ఉంటాడు. ఎందుకంటే హోషేయ దేవుని యొక్క భారమును బాధనే పంచుకోవాలి. దేవుడు ఏదైతే ఫీల్ అవుతున్నాడో, దేవుడు ఏదైతే నొప్పి కలిగి ఉన్నాడో, దేవుడు ఏదైతే గుండెల్లో మంట కలిగి ఉన్నాడో ఆ మంటను ఎవరు పంచుకోవాలి? హోషేయ పంచుకోవాలి. పంచుకున్నాడు. పంచుకుని ఏం చేశాడు? ప్రకటించాడు. కానీ వారు ఏమవ్వలేదు? వినలేదు. అర్థమైందని నేను చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా నూతన నిబంధనలో చెప్పాడు, అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన కార్యములు తూరు సీదోను పట్టణంలో చేయబడి ఉంటాయి, అవి నేటి వరకు నిలిచిందును. కపెర్నహూమా, ఎంత మట్టుకు హెచ్చించుకుంటావు? నువ్వు పాతాళం వరకు దిగిపోతావు. మారిందా దేవుడు చెప్పిన మాట? మారలేదు. కాబట్టి దేవుడు వాక్యం ఎప్పుడూ సత్యం. మనం జ్ఞానుల్లాగా బుద్ధిహీనులాగా వాటిని వివేచించాలి, గ్రహించాలి. దేవుని మార్గాలు చక్కనివి.